హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నా కొడుకు. ఈరోజు ఏంటి అన్ని ఏదో డ్రై ఫ్రూట్స్ మూట పెట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దామని అనుకుంటున్నాను. ఇందులో చాలా రకాల డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి నేను లడ్డు చేస్తున్నాము. ఇది ఒక రోజుకు ఒక లడ్డు తింటే చాలా ఇమ్యూనిటీ పవరు ప్లస్ పిల్లలకైనా పెద్దలకైనా బలానికి ఎన్నో విటమిన్లు పోషకాలు చాలా ఉంటాయి. ఒక్కొక్క రకమైన డ్రై ఫ్రూట్స్ నుంచి ఒక్కొక్క రకమైన పోషకాలు అందుతాయి కాబట్టి అన్ని రకాలు వాడి మనం ఇలా వేసుకున్నాం అనుకో పిల్లలకు పెద్దలకు ఎముకలకు బలానికి అందుతాయి. పిల్లలు తినను ఇది తినను అది తినను అంటారు. ఇది రోజు ఒక లడ్డు ఇచ్చి చూడండి, అన్ని రకాలైన విటమిన్స్ ప్రోటీన్స్ అందుతాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. బెల్లంతో కాకుండా డేట్స్తోనే వేస్తున్నా. ప్రాసెస్ ఎట్లుంటుందో చూద్దాం రండి. బాదాం 250 గ్రామ్స్, కాజు 250 గ్రామ్స్, ఇది పిస్తా 100 గ్రామ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఇది పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ కలిసి 200 గ్రామ్స్, మరి యాలకులు, గసాలు ఇది ఒక 2 స్పూన్స్ వాడతాం. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక ఎత్తు తీసుకుంటే మనం డేట్స్ ఒక ఎత్తు తీసుకోవాలి. దీన్ని ఎందుకంటే మనం ఇప్పుడు బెల్లం బదులు దీన్ని వాడుతున్నాం. మనము ముద్దగా రావాలంటే ఈ డేట్స్ వాడాలి. మనము ఇప్పుడు బాదాం కాజు అన్ని పలుకులు మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. అంటే సైజు మనం తినే సైజును బట్టి నాకు చిన్న చిన్న పలుకులు మా పిల్లలకైనా నాకైనా చిన్న చిన్న పలుకులు ఉండడం ఇష్టము. అందుకే వీటిని అన్ని కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు కొందరు పొడి పొడి వేసి కూడా చేసుకుంటారు. ఇష్టాన్ని బట్టి మీరు ఫాలో కావచ్చు. పలికినాగా చూసినా కదా సింబా ఆడి బయటనే ఉన్నాం కదా, ఇంకేం బయటకు పోతాం రా అని ఫీలింగ్. సింబా పల్లీలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు కొంచెం లైట్ వేయలేదో ఇప్పుడు నువ్వులు వేయాలి.
ఇది తర్వాత నెయ్యిలు వేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం పొట్టు ఓనీకి పల్లీలు ఫస్ట్ వేస్తున్నాం. మనం అన్నీ వేయించే లోపల ఇది గ్రైండింగ్ చేసుకోవచ్చు. ఈ డేట్స్ ఇట్లా తీసి పెట్టుకున్నాక గింజలు లేకుండా ఇది గ్రైండింగ్ చేసి ముద్దలాగా వేసుకోవాలి. ఓకే. డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసేటప్పుడు ఎప్పుడైనా నెయ్యి వాడండి, ఫ్రెష్ నెయ్యి వాడండి. ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ఇప్పుడు ఫస్ట్ నెయ్యి హీట్ కాగానే ఫస్ట్ బాదం మనం కట్ చేసుకున్నాం కదా, బాదం ఫస్ట్ వేయండి. బాదాము తొందరగా వేగదన్నట్టు, అందుకే అన్నీ ఒక్కోసారి వేయొద్దు పలుకులు. బాదం కొంచెం ఒక 5 నిమిషాలు ఇట్లా వేయించాలి నెయ్యిలా. బాదం 5 నిమిషాలు వేయించినాక కాజు వేద్దాం. ఇట్లా కలుపుతూనే ఉండండి, కలుపుతూనే ఉంటే అంత ఈవెన్గా కాలుతుంది. ఒక 5 మినిట్స్ బాదాం కాలాక కాజు వేయాలి ఇందులోనే. ఇట్లా మంచిగా రోస్ట్ కానియాలి, ఏమాత్రం పచ్చి పచ్చిగా ఉండొద్దు, కరకరలాడుతూ ఉండాలి. ప్రతి బయట తింటుంటే మనకి ఎట్లా పండ్లకు ఇట్లా కసుకుమని తలగాలి, అట్లా మంచిగా నెయ్యిలో అంత మంచిగా ఎంచుకోవాలి. ఎప్పుడు కానీ పాయింట్ వైజ్గా ఎంచుకోవాలి, అన్నీ ఒకేసారి ఎప్పుడు కానీ వేయద్దు. డ్రై ఫ్రూట్స్ ఏటివి ఉంటాయి, కొంచెం లేట్గా వేగేటివి ఉంటాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం చేయాలి డ్రై ఫ్రూట్స్ లడ్డు. తెలియక అన్ని పలుకులు కోసినాం అన్నీ ఒక్కసారి వేయించుతాము అని మాత్రం అనుకోవద్దు. ఇట్లా మంచిగా వేయాలి, ఇవి ఇంట్లో పోసుకోవాలి. అయితే తక్కువ క్వాంటిటీ వేసినప్పుడు అన్ని వరుస ఒకటి వేసుకోవచ్చు, కాకపోతే మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం 1/2 కిలో లోపు చేస్తే అన్ని ఒకటి వేసుకోవచ్చు. అందులో ఎక్కువ అయితేనే వేయడానికి ఇబ్బంది అవుతుందని అవి తీసేస్తున్నాను నేను. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి, నెయ్యి వేసుకొని ఇప్పుడు పిస్తా వేసుకోవాలి. ఇప్పుడు మనం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇంతకుముందుకు లైట్ ఎచ్చిపచ్చి వేసినాం కదా, అవి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇవి వేగినాయి, ఇవి డ్రై రోస్ట్ కాగానే ఇవి కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మిగిలిన ఇవి సీడ్స్ వేసేయాలి. ఇవి తొందరనే వేగుతాయి, ఫాస్ట్ వేగుతాయి. ఇంత 2-3 మినిట్స్ ఇది సరిపోతాయి. ఇందులోనే మన నువ్వులు గసాలు ఉంటాయి కదా, గసాలు కొబ్బరి తురుము పెట్టుకుంది, ఇవన్నీ వేసి వేయించాలి.
మళ్ళీ నెయ్యి వేసుకొని ఇది మనం డేట్స్ గ్రైండింగ్ చేసుకుంది పేస్ట్ ఇట్లా గట్టిగా అవుతుంది. ఇది ఇందులో వేసి వేయించాలి, కొంచెం రోస్ట్ చేయాలి ఇందులో నెయ్యిలో. ఎంత ఇట్లా ఉంటుందండి, బంకోలు ఉంటుంది మొత్తం. చూసిరా మనం బెల్లం పాకం గట్టి పాకం వస్తే ఎట్లయితుంది, ఫస్ట్ అట్లుంది దీని పరిస్థితి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి దీన్ని. ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర కలిపెట్టుకోవాలి. ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసుకోవాలి. నేను మొన్న ఎవరు అన్నారు, తినే గోందు ఉంటుందా వంశీ, తినే గోందు ఉంటుందట, అది కూడా కలుపుతారట. ఇంకా నేను ఎన్నడూ వాడలేదు. ఇట్లా మంచిగా అయింది కదా. ఇక ఇప్పుడు ఇది వేగింది. ఇక ఇట్లా మంచిగా నెయ్యి వేయించినాక ఇట్లా ఇప్పుడు ఇవన్నీ వేసి కలపాలి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేయాలి. ఇంకొకటి మిక్స్ యాలకుల పొడి. ఇది మంచిగా కలపాలి. ఇప్పుడు ఈ ఖర్జూర పేస్ట్ ప్లస్ మన డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి.
చాలా బాగుంది. క్రిస్పీగా ఇది ఖర్జూర అది స్వీట్ మాత్రం కరెక్ట్గా అయిపోయింది, పర్ఫెక్ట్గా అయిపోయింది. మనకు నోటికి ఇట్లా పన్నుకు తలుగుతుంటా మంచిగా వేయినాయి, ఏగుడు కూడా మంచిగా వేయినాయి. చాలా బాగుంది టేస్ట్. ఎవరైనా చేసుకొని తినండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. రోజు ఒక లడ్డు ఖచ్చితంగా తినాలి. బాగుందా?